అల్లు మెగా ఫ్యామిలీ మధ్య ఇంకా గ్యాప్ కొనసాగుతోంది అనే చర్చ జరుగుతోంది. ఎందుకంటే పవన్ చిన్న కుమారుడు మార్క్ శంకర్ సింగపూర్లో గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. పవన్ కళ్యాణ్ చిన్న కుమారుడికి అగ్ని ప్రమాదంలో గాయాలయ్యాయి అని తెలిసిన తర్వాత వెంటనే పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ నుంచి బయలుదేరి వెళ్ళారు. అలాగే చిరంజీవి దంపతులు కూడా బయలుదేరి వెళ్ళారు. ప్రధాని మోదీ దగ్గర నుంచి ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నాయకుడి వరకు ఫోన్లు చేసి మాట్లాడారు. జగన్ కూడా చేసి మాట్లాడారు. జగన్కు పవన్ కళ్యాణ్కు ఉప్పు నిప్పులా ఉంటుంది రాజకీయాల్లో. జనసేనకు వైసీపీకి మధ్య ఉప్పు నిప్పులా ఉంటుంది రాజకీయాల్లో. అయితే అలాంటి జగన్ వైసీపీ అధ్యక్షుడు జగన్ కూడా పవన్ కళ్యాణ్ చిన్న కుమారుడు గురించి ఆయన ట్వీట్ చేశారు, త్వరగా కోలుకోవాలి అంటూ. కానీ పవన్ కళ్యాణ్ అన్న బావమరిది కుమారుడు, పవన్ కళ్యాణ్ మేనమామ అవుతాడు అల్లు అర్జున్కి. మామ కుమారుడికి గాయాలైతే పవన్ కళ్యాణ్కి కనీసం ఫోన్ కానీ లేదా కనీసం మార్క్ శంకర్ ఆరోగ్యం గురించి ట్వీట్ కానీ అల్లు అర్జున్ చేయకపోవడంపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. పవన్ కళ్యాణ్కు నరేంద్ర మోదీ ఫోన్ చేసి మాట్లాడారు. అక్కడ భారత ఎంబసీ నుంచి ఏదైనా సాయం కావాలి అన్నా కూడా సిద్ధంగా ఉన్నామని చెప్పారు. కానీ పవన్ కళ్యాణ్ అవేవి అవసరం లేదు, మార్క్ శంకర్ బాగానే ఉన్నాడు అని పవన్ కళ్యాణ్ చెప్పారు. అంతేకాదు పవన్ కళ్యాణ్ ఆ ప్రమాదం గురించి కూడా చెప్పారు. మొదట అదేదో చిన్న ప్రమాదమేమో అనుకున్నాను అగ్ని ప్రమాదం అన్న తర్వాత, కానీ అది అంత పెద్ద ప్రమాదం అని అక్కడికి వెళ్ళిన తర్వాత తెలిసింది అంటూ పవన్ కళ్యాణ్ మాట్లాడారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న తన కుమారుని చూసి పవన్ కళ్యాణ్ కూడా భావోద్వేగానికి గురయ్యారని తెలుస్తోంది. వెంటనే చిరంజీవి దంపతులు కూడా అక్కడికి వెళ్ళారు. మొత్తం పవన్ కళ్యాణ్ అభిమానులు, చిరంజీవి అభిమానులు అందరూ కూడా పవన్ కళ్యాణ్ చిన్న కుమారుడు గురించి వాకప్ చేశారు. రాజకీయ పార్టీలకు అతీతంగా పవన్ కళ్యాణ్ చిన్న కుమారుడు త్వరగా కోలుకోవాలి అంటూ ఆకాంక్షించారు. కానీ అల్లు అర్జున్ మాత్రం ఏ విధమైన ట్వీట్ చేయలేదు. కనీసం అల్లు అరవింద్ నుంచి కూడా పవన్ కళ్యాణ్ చిన్న కుమారుడు గురించి ఎటువంటి ట్వీట్ కూడా రాలేదు. వాకప్ చేస్తున్న విషయం గురించి కూడా రాలేదు. దీనిపై పవన్ కళ్యాణ్ అభిమానులు కూడా కొంత సీరియస్ అవుతున్నారు. ఈ ఘటనపై అల్లు అర్జున్ కానీ అల్లు అరవింద్ కానీ ఏమాత్రం స్పందించకపోవడంపై. అలాగే అల్లు అర్జున్కు బర్త్డే విషెస్ కూడా మెగా హీరోలు ఎవరు కూడా చెప్పలేదు. దానికి కూడా ఒక కారణం ఉంది. సింగపూర్లో గాయపడ్డ మార్క్ శంకర్ ఆరోగ్యం గురించే అందరూ గాబరా పడుతున్నారు కాబట్టి బహుశా ఇలాంటి సమయంలో విషెస్ చెప్పుండకపోవచ్చు అనే మాటలు కూడా వినిపిస్తున్నాయి. కానీ గాయం వేరు, ఇక్కడ విషెస్ వేరు. అల్లు అర్జున్కు విషెస్ చెప్పకపోవడానికి అదే సమయంలో అక్కడ తన చిన్న కుమారుడు గాయాల పాలై ఉన్నాడు, తన బాబాయ్ కుమారుడు గాయాల పాలై ఉన్నాడు అని ఇటు రామ్ చరణ్ వీళ్ళందరూ కూడా అనుకోవచ్చు. ఎందుకంటే ఆరోగ్యానికి సంబంధించి వాకప్ చేస్తుంటుంటారు కాబట్టి. అలాంటి సమయంలో సెలబ్రేషన్స్కి సంబంధించి ఎవరు కూడా పెద్దగా పట్టించుకోరు. కాబట్టి ఇక్కడ అల్లు అర్జున్ బర్త్డే గురించి బహుశా ఎవరు కూడా విషెస్ చెప్పి ఉండకపోవచ్చు అని చెప్తున్నారు. అల్లు అర్జున్ బర్త్డేకు విషెస్ మెగా హీరోలు ఎవరు కూడా చెప్పలేదు. అయితే అల్లు అర్జున్ అరెస్టు సమయంలో ఇటు పవన్ కళ్యాణ్ కూడా పరామర్శించలేదు. దాన్ని అల్లు అరవింద్ మనసులో బాగా పెట్టుకున్నారు అనే మాటలు కూడా వినిపిస్తున్నాయి. ఎన్నికల నుంచి మెగా వర్సెస్ అల్లు అన్నట్టుగానే కొనసాగుతుంది. అల్లు అర్జున్ని అరెస్ట్ చేసిన తర్వాత మెగాస్టార్ చిరంజీవి కూడా తన షూటింగ్ను క్యాన్సిల్ చేసుకుని మరీ అల్లు అర్జున్ నివాసానికి వచ్చారు. అల్లు అరవింద్తో మాట్లాడారు. ఆ తర్వాత అల్లు అర్జున్ బయటకు వచ్చిన తర్వాత ఇంకెవరు కూడా మెగా హీరోలు ఎవరు కూడా అల్లు అర్జున్ నివాసానికి వెళ్ళలేదు. కానీ అల్లు అర్జున్ జైల్లో ఉన్నప్పుడు అరెస్ట్ చేసినప్పుడు చిరంజీవి మాత్రం అక్కడికి వెళ్ళారు. ఒక దశలో పవన్ కళ్యాణ్ కూడా ఇక్కడికి వచ్చి కలుస్తారు, పవన్ కళ్యాణ్ కూడా అల్లు అర్జున్కి మాట్లాడబోతున్నారు అంటూ చర్చ జరిగింది. కానీ పవన్ కళ్యాణ్ మాట్లాడలేదు. ఆ తర్వాత అల్లు అర్జున్ విడుదలయ్యారు. కానీ ఇది వేరు. అల్లు అర్జున్ కానీ అల్లు అరవింద్ కానీ పవన్ కళ్యాణ్ చిన్న కుమారుడు గురించి ఏ విధమైన వాకప్ చేయలేదు. చూడండి ఒకసారి మీరు. మార్క్ శంకర్ చికిత్స పొందుతున్న దృశ్యాలవి. తన ఊపిరితిత్తుల్లోకి భారీగా పొగ వెళ్లడంతో ఉక్కిరిబిక్కిరయ్యాడు. అలాగే చేతులకు కాళ్లకు కూడా గాయాలయ్యాయి. సహజంగా ఇలాంటి సమయంలో ఎవరైనా కూడా ఆరోగ్య పరిస్థితి గురించి వాకప్ చేస్తారు. ఆంధ్రప్రదేశ్లో మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత జగన్ కూడా పవన్ కళ్యాణ్ చిన్న కుమారుడు కోలుకోవాలి అంటూ ఆయన ట్వీట్ చేశారు. ఒక్కసారిగా నన్ను ఆ ఘటన షాక్ గురి చేసింది అంటూ జగన్ కూడా మాట్లాడారు. ట్వీట్లో ఆయన వాకప్ చేశారు. కానీ అల్లు అరవింద్ మాత్రం తన చిన్నమామ కుమారుడికి గాయమైంది. స్విట్జర్లాండ్ వేరే దేశంలో ఆ పిల్లాడికి గాయమైంది, హాస్పిటల్ అడ్మిట్ అయ్యాడు, చికిత్స అందిస్తూ ఉన్నారు. ప్రధాని మోదీ కూడా ఫోన్ చేశారు. హుటాహుటిన పవన్ కళ్యాణ్ బయలుదేరి వెళ్ళారు, మామ చిరంజీవి కూడా బయలుదేరి వెళ్ళారు. ఇవన్నీ తెలిసినప్పటికీ కూడా ఎలా ఉంది అని కనీసం సోషల్ మీడియాలో వాకప్ చేయడం కానీ, కనీసం ఫోన్ చేయడం కానీ, ఒక ట్వీట్ చేయడం కానీ ఇవన్నీ చేయకపోవడంతో అల్లు అర్జున్ కూడా ఈ విషయాన్ని చాలా మనసులో గట్టిగా పెట్టుకున్నారు. గట్టిగానే ఇద్దరి మధ్య వార్ నడుస్తూ ఉంది. తను అరెస్ట్ అయినప్పుడు
పవన్ కళ్యాణ్ స్పందించలేదు అనే విషయాన్ని మనసులో గట్టిగా పెట్టుకున్నారు అనే విషయంపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. నిజానికి పుష్ప సినిమా రిలీజ్ అయిన తర్వాత ఆ సినిమా ఫంక్షన్లో కళ్యాణ్ బాబాయ్ అంటూ కూడా పవన్ కళ్యాణ్ గురించి అల్లు అర్జున్ మాట్లాడాడు, సినిమా గురించి మాట్లాడాడు. కానీ ఆ తర్వాత ఇప్పుడు పవన్ కళ్యాణ్ చిన్న కుమారుడికి గాయాలయ్యాయని తెలిసిన తర్వాత ఎలా ఉంది అనే విషయం గురించి కనీసం సోషల్ మీడియాలో ఒక చిన్న పోస్ట్ కూడా పెట్టకపోవడంతో ఇద్దరి మధ్య గ్యాప్ చాలా ఎక్కువగా ఉంది. చిన్నపిల్లాడికి జనరల్గా కుటుంబ సభ్యులకి ఎవరైనా గాయాలయ్యాయి అన్నప్పుడు అయ్యో ఎలా ఉంది అని వెంటనే వాకప్ చేస్తాం. ఇక్కడ మార్క్ శంకర్ కోలుకుంటూ ఉన్నాడు, కానీ మావ కుమారుడు అయినప్పుడు తన మేనమామ తమ్ముడు కుమారుడు మామ కుమారుడు బాబాయ్ కళ్యాణ్ అని పిలుస్తాడు అల్లు అర్జున్. అలాంటి పవన్ కళ్యాణ్ కుమారుడికి గాయాలయ్యాయి అని తెలిసినప్పుడు సోషల్ మీడియాలో కానీ కనీసం ఫోన్ చేసి కానీ మాట్లాడకపోవడం పైన పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. ఇటు అల్లు అరవింద్ కూడా మాట్లాడలేదు, అల్లు అరవింద్ మాట్లాడకపోవడానికి కారణం ఏంటి అనే చర్చ జరుగుతుంది. ఇటు అల్లు అర్జున్ కూడా మాట్లాడకపోవడానికి కారణం ఏంటనే చర్చ జరుగుతుంది. సహజంగా బర్త్డే విషయాలు చెప్పలేదు, లేకపోతే సినిమా సక్సెస్ అయినప్పుడు విషయాలు చెప్పలేదు, ఇవన్నీ కూడా కొన్ని చిన్న చిన్న విషయాలే. కానీ ఎవరైనా గాయపడ్డప్పుడు, కుటుంబ సభ్యులు గాయపడ్డప్పుడు వాటికి సంబంధించి విషయం చెప్పకపోవడం అనేది కొంత పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంటుంది. ఎందుకంటే అల్లు అర్జున్ ఆయన అరెస్ట్ అయ్యారు అని తెలిసిన వెంటనే చిరంజీవి ఏకంగా షూటింగ్ మానుకుని సైతం అల్లు అర్జున్ దగ్గరికి వచ్చారు, అల్లు అర్జున్ నివాసానికి వచ్చారు, అల్లు అరవింద్తో మాట్లాడారు, ఏం జరుగుతుందని ఆందోళన వ్యక్తం చేశారు, గాబరా పడ్డారు, వాకపు చేశారు. ఇవన్నీ కూడా చిరంజీవి వైపు నుంచి జరిగాయి. కానీ చిరంజీవి తమ్ముడి కుమారుడు పవన్ కళ్యాణ్ బాబాయ్ అని పిలుస్తారు పవన్ కళ్యాణ్. అందుకే థ్యాంక్ యూ బాబాయ్ అని కూడా పుష్ప సినిమా సక్సెస్ మీట్లో థ్యాంక్ యూ బాబాయ్ అని కూడా అల్లు అర్జున్ చెప్పాడు. ఆంధ్రప్రదేశ్లో సినిమా రేట్లు పెంచుకోవటానికి కూడా అక్కడ ప్రభుత్వం అనుమతినిచ్చింది. కూటమిలో భాగస్వామ్య పార్టీగా జనసేన ఉంది, జనసేన ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు. పుష్ప 2 సినిమాకు రేట్లు పెంచుకోవడానికి అదనపు షోలకి కూడా అక్కడ అనుమతినిచ్చారు. సో అలాంటి సమయంలో థ్యాంక్ యూ బాబాయ్ అని చెప్పారు. కానీ ఇప్పుడు పవన్ కళ్యాణ్ చిన్న కుమారుడికి గాయాలయ్యాయని తెలిసిన తర్వాత కనీసం కళ్యాణ్ బాబాయ్ కుమారుడికి ఎలా ఉంది, త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాను అంటూ ఏ విధమైనటువంటి ట్వీట్ చేయకపోవడంపై, ఆరోగ్యం గురించి వాకప్ చేసే ఎటువంటి ట్వీట్ చేయకపోవడంపై పెద్ద ఎత్తున ఫ్యాన్స్లో కూడా చర్చ జరుగుతుంది. మా ప్రతినిధి రవిచంద్ర ఉన్నారు పూర్తి సమాచారం అందించడానికి. రవిచంద్ర, నిజానికి ఏదైనా సెలబ్రేషన్స్కి సంబంధించి విషయాలు చెప్పకపోతే అది చిన్న విషయంగానే తీసేయచ్చు. కానీ ఆరోగ్యానికి సంబంధించినప్పుడు ఏదైనా ఇలాంటి ప్రమాదాలకి జరిగినప్పుడు వాటికి సంబంధించి కనీసం వాకప్ చేయకుండా ఉండటాన్ని ఏ విధంగా చూడాలి, ఎటువంటి చర్చ జరుగుతుంది దీనిపై? రైట్, ఇప్పుడు మనం ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నాం పవన్ కళ్యాణ్ స్విట్జర్లాండ్కి హుటాహుట్న బయలుదేరి వెళ్తున్నప్పటి దృశ్యాలు మనం ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నాం. ఆ తర్వాత చిరంజీవి దంపతులు కూడా బయలుదేరి వెళ్ళారు. పవన్ కళ్యాణ్ చిన్న కుమారుడికి గాయాలయ్యాయి అనే తెలిసిన వెంటనే ఇక్కడ నుంచి బయలుదేరి వెళ్ళారు, ప్రత్యేక విమానంలో బయలుదేరి వెళ్ళారు. ఇంకా మార్క్ శంకర్ హాస్పిటల్లో చికిత్స పొందుతూ ఉన్నాడు. చూడండి ఒకసారి మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన మార్క్ శంకర్ని చూడొచ్చు. చేతికి గాయాలయ్యాయి, తనకి ఊపిరితిత్తుల్లో ఎక్కువగా పొగ వెళ్ళిపోవడంతో కొంత ఇబ్బందికి గురయ్యాడు. అది చాలా పెద్ద ప్రమాదం. మొదటేదో చిన్న ప్రమాదం, మామూలు సాధారణ ఫైర్ యాక్సిడెంట్ అని అనుకున్నారు. కానీ అది చాలా పెద్ద ప్రమాదం అని తెలిసిన తర్వాత నేను ఒకంత కంగారు పడ్డాను అంటూ పవన్ కళ్యాణ్ అన్నారు. సో అంత పెద్ద ప్రమాదం నుంచి మామ కొడుకు బయటపడ్డాడు అని అన్నప్పుడు, హాస్పిటల్లో చికిత్స పొందుతున్నాడు అని అన్నప్పుడు సహజంగా ఎలాంటి శత్రుత్వం ఉన్నా, ఎలాంటి విభేదాలు ఉన్నా, ఎలాంటి మనస్పర్ధలు ఉన్నా కూడా కనీసం కాల్ చేసి మాట్లాడుకుంటూ ఉంటారు, కాల్ చేసి వాకప్ చేస్తూ ఉంటుంటారు, కనీసం సోషల్ మీడియాలోనైనా ఒక పోస్ట్ పెడుతుంటుంటారు. కానీ అల్లు అర్జున్ వైపు నుంచి అటువంటి ప్రయత్నాలు ఏమీ జరగకపోవడంతో ఇప్పుడు పెద్ద ఎత్తున విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పుడు పార్టీ విజయం సాధించినా, లేదంటే ఏదైనా ఒక పదవి వచ్చినా ఇలాంటి సందర్భాల్లో విషెస్ చేయకపోవచ్చు, లేదంటే బర్త్డేకి విషెస్ చేయకపోవచ్చు. కానీ కుటుంబ సభ్యులకు అనారోగ్యం కలిగింది, లేదంటే ఏదైనా ప్రమాదం జరిగింది అన్నప్పుడు అలాంటి సందర్భంలో కూడా దూరంగా ఉండటం అంటే ఏదో అతకని అగాధమే మధ్య ఉంది అనే సంకేతాలు ఇస్తున్నట్టుగానే భావించాల్సి ఉంటుందని చాలామంది అనుకుంటూ ఉన్నారు. కనీసం ఇక్కడ అల్లు అర్జున్ కాదు, అల్లు అరవింద్ కాదు, ఇంకెవరు కూడా అల్లు ఫ్యామిలీ నుంచి ఎవరు కూడా పవన్ కళ్యాణ్ చిన్న కుమారుడు ఆరోగ్య పరిస్థితి గురించి వాకపు చేయకపోవడం ఒక ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది, ఒకంత చర్చకు కూడా దారితీస్తుంది.
సహజంగా బర్త్డేకి విషయం చెప్పకపోయినా పర్లేదు, ఏదైనా శుభకార్యాలకు వెళ్ళకపోయినా పర్వాలేదు, కానీ ఏదైనా చిన్న ఆపద కలిగింది అన్నప్పుడు మేమున్నాము అనే సంకేతాలను ఇవ్వాలి, మేమున్నాము అంటూ నిలబడాలి, అది ఎవరికైనప్పటికీ కూడా. కానీ అల్లు అర్జున్ కుటుంబం నుంచి, అల్లు ఫ్యామిలీ నుంచి అటువంటి మాట కానీ, అటువంటి పరామర్శ కానీ, అటువంటి వాకబ్ కానీ ఇక్కడ రాకపోవడంపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. మా ప్రతినిధి రవిచంద్ర ఉన్నారు పూర్తి సమాచారం అందించడానికి. రవిచంద్ర, పవన్ కళ్యాణ్ చిన్న కుమారుడు గురించి ప్రధాని దగ్గర నుంచి జన సైనికుల వరకు, ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నాయకుడు కూడా, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత కూడా వాకప్ చేశారు. కానీ అల్లు కుటుంబం నుంచి మాత్రం ఎటువంటి వాకబ్ కూడా రాలేదు, ఫోన్ కాల్ రాలేదు, సోషల్ మీడియాలో ఒక మెసేజ్ కూడా పెట్టలేదు. దీనిపైన పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. ఇటు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఎటువంటి చర్చ జరుగుతుంది ఈ విషయంపై? రోహిత్, నిజంగా మీరు అన్నట్లుగా భారతదేశ ప్రధాని దగ్గర నుంచి కూడా స్వరాష్ట్రంలో ఉన్న అధికార పక్షం, విపక్షం అందరూ, రాజకీయ నాయకులందరూ కూడా పవన్ కళ్యాణ్ చిన్న కుమారుడి ప్రమాదం విషయంలో స్పందించారు. అలాగే ఇతర రాష్ట్రాల నుంచి కూడా సీనియర్ పొలిటీషియన్స్ స్పందించిన పరిస్థితి ఉంది. అయితే అనూహ్యంగా ఇక్కడ ఇంట్లో మనిషిగా ఫీల్ అయ్యే అల్లు ఫ్యామిలీ నుంచి మాత్రం ఎవరు కూడా స్పందించకపోవటం, గత కొన్ని సంవత్సరాలుగా మెగా ఫ్యామిలీకి, అల్లు ఫ్యామిలీకి మధ్య గ్యాప్ ఉంది అనుకుంటున్నాము. ఏదన్నా అకేషన్ గా వాళ్ళు కలిసిన సందర్భం ఉన్నది తప్పితే ఒకరిని ఒకరు విష్ చేసుకున్న సందర్భం కూడా లేదు. అల్లు అర్జున్ నటించిన పుష్ప 2 సినిమా విషయంలో అల్లు అర్జున్ ఎదుర్కొన్న ఇబ్బందుల విషయంలో కూడా ఎక్కడ పవన్ కళ్యాణ్ స్పందించలేదు. అలాగే ఆ సినిమాకి సంబంధించి ఎంత హ్యూజ్ హిట్ అయింది, అప్లాజ్ వచ్చింది, వరల్డ్ వైడ్ గా అందరి అభినందనలు అందుకున్నప్పటికీ కూడా మెగా ఫ్యామిలీ నుంచి ఎవరి అభినందన కూడా అల్లు అర్జున్ అందుకోలేకపోయాడు. సో ఈ విధంగా చూస్తే రెండు కుటుంబాల మధ్య గ్యాప్ ఉన్న మాట వాస్తవం. ఇద్దరు కూడా ఏదో కావాలని కలుస్తున్నారు తప్పితే ఎక్కడా కూడా ఒకరిపై ఒకరికి ప్రేమలు, ఆప్యాయతలు అనేవి గతంలో ఉన్నట్లుగా ఇప్పుడు లేవనేది మాత్రం ఇండస్ట్రీలో అందరూ చర్చించుకున్న పరిస్థితి. అలాగే పవన్ కళ్యాణ్ చిన్న కుమారుడు సింగపూర్ లో ఒక ప్రమాదానికి లోనైన సందర్భంలో అందరూ కూడా చిన్నారి ఆరోగ్యం పట్ల ఆందోళన వ్యక్తం చేశారు. అలాగే బాగుండాలని ఆకాంక్షించారు, పవన్ కళ్యాణ్ ని పరామర్శించారు. ఈ విషయంలో కూడా అల్లు ఫ్యామిలీ నుంచి ఎక్కడ ఒక స్పందన రాకపోవటం అనేది మాత్రం చాలా విమర్శలకు దారితీస్తుంది. ఇండస్ట్రీలో కావచ్చు, అభిమానుల్లో కావచ్చు. ఈ సందర్భంలో కూడా పవన్ కళ్యాణ్ ని వాళ్ళు పరామర్శించకపోవటం, లేదా సోషల్ మీడియా వేదికగా ఎక్కడా కూడా విష్ చేసి బాబు క్షేమాన్ని కాంక్షించకపోవటం అనేది చాలా గర్హనీయంగా చెప్పుకోవచ్చు. సహజంగా సక్సెస్ మీట్లో ఫిల్మ్ సక్సెస్ అయినప్పుడు శుభాకాంక్షలు చెప్పకపోయినా పర్వాలేదు, బర్త్డేకి విషెస్ చెప్పకపోయినా పర్వాలేదు, కానీ ఏదైనా ఒక ప్రమాదం జరిగినప్పుడు అయ్యో ఎలా ఉంది అని వాకప్ చేస్తుంటుంటాం. నిన్న అలాంటి పరిస్థితి కనిపించలేదు. అంటే ఈ అగాధం చాలా పెద్దదిగానే ఉంది అనుకోవాలి. కొంతమంది అంటూ ఉన్నారు ఫోన్ చేసి మాట్లాడారేమో, వాళ్ళకి తెలుసా వీళ్ళకి తెలుసా అని. కానీ పవన్ కళ్యాణ్ కూడా అందరికీ పేరు పేరున థ్యాంక్స్ చెప్పారు. తన కుమారుడు ఆరోగ్య పరిస్థితి గురించి అడిగిన, వాకప్ చేసిన వాళ్ళందరికీ కూడా, ప్రార్థించిన వాళ్ళందరికీ థ్యాంక్స్ చెప్పారు. ఆ థ్యాంక్స్ చెప్పిన వాళ్ళు ప్రధాని నరేంద్ర మోదీకి థ్యాంక్స్ చెప్పారు, వైసీపీ అధినేత జగన్కి కూడా పవన్ కళ్యాణ్ థ్యాంక్స్ చెప్పారు. సో ఇటు కనీసం ఫోన్ కాల్ కూడా చేయలేదనే విషయం అర్థమవుతుంది. ఎలా చూడాలి? ఖచ్చితంగా ఫోన్ కాల్ చేశారా లేదా అనేది పక్కన పెట్టి ప్రతి చిన్న విషయాన్ని కూడా అల్లు అర్జున్ సోషల్ మీడియా వేదికగా పంచుకోవటం అనేది ఆయనకు అలవాటు. అలాంటి అల్లు అర్జున్ ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా ఎక్కడా కూడా స్పందించకపోవటం అనేది నిజంగా సర్వత్రా విమర్శలకైతే దారితీస్తుంది. ఒకవేళ ఫోన్ చేశాడా లేదా అనేది అది ఇంటర్నల్ విషయం. ఫోన్ చేస్తే చేసుండొచ్చు, అది బాహ్య ప్రపంచానికి తెలియదు. కానీ ప్రతి విషయాన్ని కూడా ఆయన వేసే ప్రతి అడుగుని కూడా ఎవరికైనా ఆయన విషెస్ చెప్తున్నా, ఏది ఆకాంక్షించినా ప్రతిదీ ఆయన సోషల్ మీడియా వేదికగా పంచుకుంటారు. అలాంటిది ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా పంచుకోకపోవటం, ఎందుకంటే రెండు కుటుంబాల మధ్య ఒక ఫోన్ చేసి ఉండుంటే ఆ విషయాన్ని పవన్ కళ్యాణ్ చెప్పుండేవారు. ఎందుకంటే ఫోన్ ద్వారా కూడా వాకప్ చేసిన వాళ్ళకి కూడా పవన్ కళ్యాణ్ వాళ్ళ మాట తీశారు. ప్రధాని మోదీ కూడా ఫోన్ చేశారు, ఆ విషయం గురించి కూడా చెప్పారు. కానీ అల్లు అర్జున్ కుటుంబం నుంచి, అల్లు అరవింద్ కుటుంబం నుంచి కనీసం ఫోన్లో కూడా వాకప్ చేయలేదు. సహా నటీనటులు అన్నాడు తప్పితే ఎక్కడ కూడా ఫిల్మ్ ఇండస్ట్రీలో సంబంధించి ఏ హీరో పేరు కూడా ఆయన ప్రస్తావించకపోవడం ఇక్కడ మనం గమనించాల్సిన విషయం. అయితే మరో విషయం ఏంటంటే
ఏ విషయాన్నైనా ఆయన పంచుకుంటే సోషల్ మీడియా వేదికలో ఆయన పోస్ట్ చేయటం అనేది అల్లు అర్జున్ టీమ్ కి అలవాటు. ఈ విషయాన్ని వాళ్ళు పోస్ట్ చేయలేదు కాబట్టి ఖచ్చితంగా ఈ విషయంలో వాళ్ళ రియాక్షన్ రాలేదనే అందరూ భావిస్తున్నారు. పవన్ కళ్యాణ్ అభిమానులు కావచ్చు, మెగా అభిమానులు అందరూ కావచ్చు, అందరూ కూడా ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ ఈ విషయంలో ఎక్కడ స్పందించలేదు, ట్వీట్ చేయలేదు అనే ఫీలింగ్ లోనే ఉన్నారు. అందరికీ ఆ సెన్సే వస్తుంది. ఖచ్చితంగా ఒకవేళ ఆయన ఫోన్ చేసి ఉంటే ఆ విషయాన్ని సోషల్ మీడియా వేదిక ద్వారా పంచుకునే వాళ్ళు కనీసం అల్లు అర్జున్ టీం అయినా అల్లు అర్జున్ పవన్ కళ్యాణ్ తో ఫోన్ లో మాట్లాడారు, బాబు యోగక్షేమాల గురించి తెలుసుకున్నారు, క్షేమంగా ఉండాలని ఆకాంక్షించారు అనే మాటని ఆ టీం నుంచైనా ఒక సోషల్ మీడియాలో ఒక పోస్ట్ వచ్చేది. అది కూడా రాకపోవడంతో ఖచ్చితంగా ఈ విషయంలో వాళ్ళు సైలెంట్ గానే ఉన్నారు, ఎక్కడ స్పందించలేదు అనేది మాత్రం మెగా అభిమానులందరూ ఇప్పుడు ఫీల్ అవుతున్న అంశం. రైట్ రవిచంద్ర.